హలో నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన వార్తా విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ చూద్దాం. ముందుగా సాక్షిలో వచ్చిన వార్తలను విశ్లేషిద్దాం. సాక్షిలో మంచి పాలనకు మళ్ళీ సిద్ధం, రాప్తాడు సభలో సీఎం వైఎస్ జగన్ పిలుపు అన్నట్లు ఒక వార్త. సిద్ధం మహాసభలతో ఇది మూడోది. ఆంధ్రప్రదేశ్లో మూడో సిద్ధం మహాసభ జరుగుతుంది. భీమిల్లో ఒకటి జరిగింది, దెందులూరులో ఒకటి జరిగింది, ఇది రాప్తాడులో అనంతపురం జిల్లా రాప్తాడులోనే జరిగింది. ఆ సభ జనసముద్రం అయింది పెద్ద ఎత్తున. నిన్న సోషల్ మీడియాలో కూడా ఇది ట్రెండింగ్ అయింది. ఈ వీడియో కొన్ని లక్షల మంది అక్కడ అటెండ్ అయిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక బ్యానర్ ఐటమ్గా సాక్షి పేపర్ ఇచ్చింది. సంక్షేమంతో కోట్లాది గుండెలు తలుపు తట్టాం, మన పథకాల గురించి ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి, ఇవి కీలక ఎన్నికలు, అత్యంత అప్రమత్తంగా ఉండాలి, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి సైకిల్పై ఇంటికి వస్తుంది, బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయం డీబీటీని వద్దనుకోవటమే, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి అప్పుడప్పుడు ఏపీకి వస్తుంటారు, చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా, జగన్కు ప్రజాబలం లేకుంటే పొత్తుల కోసం ఎంపర్లాట ఎందుకు బాబు, ఈ ఎన్నికల విశ్వసనీయత వంచనకు మధ్య జరుగుతున్నాయి, 57 నెలల పాలనలో 99% హామీలు అమలు చేశాం, ఒక్కసారి అధికారం ఇస్తే మీ జగనన్న ఇంత చేశాడు, రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇస్తే ఇంకెంత చేస్తాడో ఆలోచించండి అని ఒక ఆయన చెప్పిన మాటల్ని కోట్ చేస్తూ రాశారు. సీమలో జనసముద్రం, ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిన 250 ఎకరాల సభా ప్రాంగణం, ఖాళీ లేక రోడ్లపై నిలిచిపోయిన లక్షలాది మంది జనమని ఇది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నట్టు ఈ వీడియో, దానికి సంబంధించిన వార్త. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో మాట్లాడిన కొన్ని అంశాలని మాటలను కోట్ చేశారు. ఇక్కడ ఆ కోట్ చదువుదాం. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జనసముద్రం తరలి వచ్చింది. ఈ జనసముద్రానికి రాయలసీమ గడ్డకు ప్రతి సీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు, పెత్తందారులకు పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపు తట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్ళీ గెలవాలి. పొరపాటున జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్పై వస్తుంది, పేదల రక్తం తాగేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త. గ్లాసు పట్టుకొని చంద్రముఖి అంటే, గ్లాస్ అంటే జనసేన గుర్తు, సైకిల్ అంటే సైకిల్ అనేది టీడీపీ గుర్తు, సైకిల్ మీద గ్లాస్ పట్టుకొని వచ్చి ప్రజల రక్తం తాగుతురు అనే విధంగా పొరపాటున చంద్రబాబు నాయుడు గెలిస్తే అన్నట్లు ఒక ఆయన కోట్ చేశారు. ఇంకోటి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన గ్లాసు ఎప్పుడు సింకులోనే ఉండాలి. అంటే గ్లాసు గుర్తు ఎప్పుడు సింకులోనే ఉండాలట, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, మనది ఫ్యాను, ఇంట్లో ఉండేది మనం ఉండాలి అని చెప్పి వారు అన్నట్లు. నిజంగా ఇది చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మూడో మీటింగు భీమిల్లో సక్సెస్ అయింది, ఏలూరు దగ్గర దెందులూరులో సక్సెస్ అయింది, రాప్తాడులో అయితే ఇంకా సూపర్ సక్సెస్ అయినట్టు పెద్ద ఎత్తున జనాలు చూస్తే నిన్న టీవీలో కానీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున జనం అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగా హార్ట్ఫుల్గా అటెండ్ అయినట్టు. ఎందుకంటే వాళ్ళ కేరింతలు, వాళ్ళ సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భంలో వాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉన్నట్లు మనకు అక్కడ అర్థమవుతుంది. ప్రజలు మీటింగ్కి రావటం వేరు, కొంతమంది ప్రజలు మీటింగ్కి డబ్బులు ఇస్తేనో బిర్యానీ ఇస్తేనో రకరకాల ప్రలోభాలకు వస్తారు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చిన వ్యక్తులు కూడా చాలా ప్రేమపూర్వకంగా కనెక్ట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో, ఇష్టంతో వచ్చి ఆయన మాటలను వింటూ కేరింతలు కొడుతూ వేళ్ళు వేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు. అంటే ఇదంతా ఇష్టపూర్తిగా వచ్చిన అభిమానంతో, నిండైన అభిమానంతో వచ్చిన ప్రజా ఆదరణగా మనకు కనిపిస్తుంది. ఇంకోటి, దాని కిందనే ఒక వార్త ఇచ్చారు. రై విస్తరణలోనూ ఎకహోమా జోరు, అచ్యుతాపురం వద్ద 3079 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ యూనిట్, కోవిడ్ సంక్షోభంలోనూ 16 నెలల రికార్డు సమయంలోనే ఉత్పత్తి మొదలు, 2022 ఆగస్టులో సీఎం జగన్ చేతుల మీదుగా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం, రోజుకు 132 టన్నుల రబ్బరు వినియోగం, 120కు పైగా దేశాలకు టైర్ల ఎగుమతి. తొలి దశ ప్రారంభం కాగానే రెండో దశ విస్తరణకు శ్రీకారం. రెండో దశలో 680 కోట్లతో ప్యాసింజర్ వాహనాల టైర్ల తయారీ యూనిట్, ఏటా 17 లక్షల కారు టైర్ల తయారీ సామర్థ్యంతో జోరుగా విస్తరణ పనులు, తద్వారా 2300 మందికి ఉపాధి అన్నట్లు. అచ్యుతాపురం వద్ద 3079 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ యూనిట్, అది విస్తరణలో ఎకహోమా అనే కంపెనీ అట, ఏటీసీ టైర్ల తయారీ కంపెనీకి సంబంధించిన విస్తరణ, దానికి సంబంధించిన బోర్డు కూడా ఇచ్చారు. అచ్యుతాపురానికి చెందిన నాకు సొంతూరుకి పక్కనే ఎకహోమా
ఆఫ్ హైవే టైర్స్లో ఉద్యోగం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పని వాతావరణం చాలా బాగుంది. పర్యావరణ పరిరక్షణ భద్రతకు పెద్దపీట వేస్తూ తగిన శిక్షణ ఇచ్చారు. జపాన్‌కి చెందిన మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం రావడం పట్ల నా ఆనందానికి అవధులు లేవు. ఇదే పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకుంటాను అని రజన శ్యామలాట. ఆమె జపాన్‌కి చెందిన మల్టీనేషనల్ కంపెనీలో మా ఊరు పక్కనే ఉద్యోగం రావడం, అదే ఊరు ఉంటది. అదే ఊర్లో జాబ్ రావటం మల్టీనేషనల్ కంపెనీలో చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యకోమా అనే సంస్థ, జపాన్‌కి సంబంధించిన సంస్థ ఏటీసీ టైర్ల కంపెనీ పెట్టి అక్కడ పెట్టుబడులు పెడుతుంది. 3079 కోట్లతో ఫస్ట్ ఫేజు ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. రెండో ఫేజ్‌లో 650 కోట్లతో మళ్ళా ప్యాసింజర్ టైర్లను కూడా తయారు చేయడానికి, అదేవిధంగా ఏటా 17 లక్షల కారు టైర్లని తయారు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమైనట్టు. ఎందుకంటే నిన్న మొన్న ఈరోజు కూడా ఈనాడు పేపర్లో పెట్టుబడులని ఎనికిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నెలకొకటి, నెలకు 2 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి. మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసి, ఇక్కడ పరిపాలన చూసి భయభ్రాంతులకు గురై వెళ్ళిపోతున్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి విషం కక్కినాయి. మరి ఇది చూడాలి వాళ్ళు. ఎందుకంటే యకోమా మొన్న కూడా సాక్షి పేపర్లో వచ్చింది. యకోమా కంపెనీ వచ్చింది. ఇంకా కొన్ని బిర్లా కంపెనీ, ఆదిత్య బిర్లా కంపెనీ వచ్చింది, ఆదాని కంపెనీ వచ్చింది. ఇట్లాంటివన్నీ వాళ్ళకి కనపడతలే. వాళ్ళకి కనపడేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి సీట్లో ఉండొద్దు, చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఎక్కాల. ఈ రెండే వాళ్ళకున్న సిద్ధాంతం. దానికోసం ఏ అబద్ధమైనా, ఏ విష ప్రచారం అయినా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేది మనకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అక్కడికి ఇప్పుడు అచితాపురం పోతే అక్కడ కంపెనీ కూడా కనపడుద్దిగా, ప్లాంట్ కనపడుద్ది కదా. అసలు రాలేదు, పెట్టుబడులు లేవు, అసలు ఉన్న పెట్టుబడులు ఉన్న సంస్థలే ఎనికిపోతున్నాయి అన్నట్టు, ఇక్కడేదో ఒక రాక్షస పాలన ఉన్నట్టు, ఇక్కడేదో విధ్వంసం జరుగుతున్నట్టు, బాంబు దాడులు జరుగుతున్నట్లు క్రియేట్ చేసి ఏపీ యొక్క పరువుని బజార్లో పెట్టే పరిస్థితి, ఏపీ యొక్క ప్రతిష్టని దిగజార్చే పరిస్థితిని కొన్ని పత్రికలు చేయటం ఏపీ ప్రజల్ని, 5 కోట్ల మంది ఆంధ్రులని అవమానించినట్టే లెక్క. మీరు అవమానించినంతసేపు వాళ్ళు మిమ్మల్ని కూడా అభిమానించకుండా అవమానిస్తూనే ఉంటారు. మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో, మీరు ప్రజలను అవమానించినంతసేపు ఆయన్ని వాళ్ళు అవమానిస్తూనే ఉంటారు, అభిమానించరు. మీరు ఎవరినైతే అభిమానించవద్దు అనుకుంటారో వాళ్ళని అభిమానిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా క్లియర్గా ప్రజలు ఉన్నారు. ఇది చూస్తే అర్థమైంది. దీనికి సంబంధించిన ఫోటో కానీ, దీనికి సంబంధించిన వార్త ఎక్కడ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో ఉండదు. వాళ్ళ నీతి అది, జర్నలిజం విలువలయ్యి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఈరోజు ఇచ్చిన వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. చూడండి, ఆంధ్రజ్యోతిలో ఎక్కడా ఉండదు, అన్ని అడ్డం దిడ్డం కథలే ఉంటాయి. కంపెనీలపై కట్టుకథలు, సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కార్ నిజస్వరూపం బట్టబయలు. కంపెనీలపై కట్టుకథలట. మీదేంది కనికట్టు కథలు? కంపెనీలపై కట్టుకథలట. ఈయన ఏంది మరి కనికట్టు కథలు? అక్కడ యకోమా అని అచితాపురంలో 3079 కోట్లతోని ప్లాంటు నడుస్తుంది. రెండో దశ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఏటా 17 లక్షల కార్లకు సంబంధించిన టైర్లని ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదిత్య బిర్లా కంపెనీ పెట్టుబడులు పెట్టింది, ఆదాని కంపెనీ పెట్టుబడులు పెట్టింది, ఇంకా XYZ చాలా పెట్టినాయి. అవి ఎక్కడ కనపడలే. ఈ కట్టుకథలని వీళ్ళకున్న స్పష్టంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదో అయిపోతుంది, ఏది రావటం లేదు రాష్ట్రానికి. అంటే ఏది రాకపోవటం కాదు సమస్య. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీట్లో ఉండొద్దు. సీట్లో ఉంటే పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తాయి, అనేక సంక్షేమ పథకాలు, డీబీటీ పద్ధతులు ఇంటికే వస్తున్నాయి, వాలంటరీ వ్యవస్థ వచ్చింది, మధ్యదళారులు లేరు, బ్రోకర్లు లేరు, ఫైరోకారులు లేరు, అన్నీ పోయినాయి. కాబట్టి వీళ్ళ కడుపు మంట, వీళ్ళ ఈర్ష అనేది ప్రజలు అనుకుంటున్నారు. కింది లెవెల్లో చాలా పెద్ద ఎత్తున మీరు రాసే వార్తల పైన విశ్లేషణలు చేసుకుంటున్నారు. రచ్చబండల దగ్గర కూర్చొని గ్రామాలలో విశ్లేషణ చేసుకుంటున్నారు. ఇంత దివాలాకోరుతనంగా వార్తలు రాస్తున్నారని కట్టుకథలు అంటారు. లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు అవుతుంది. 386 MOUలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6.7 లక్షల మందికి ఉపాధి కల్పన అంటూ డబ్బా. ఒక పరిశ్రమల శాఖ 99 MOUలు, 3,38,054 కోట్ల పెట్టుబడులు, 2,29,259 ఉద్యోగాలు. రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని కంపెనీ. ఎందుకు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడకపోతే మీకు సంతోషం, అది మీరు అట్లా కోరుకుంటున్నారు, కానీ అట్లా జరగట్లే. రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడట్లేదంటే ఎవరికి అవమానం? రాష్ట్రానికి అవమానం. మీరు ఎందుకు అవమానిస్తున్నారు? పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానకరంగా చిత్రీకరించి అదొక పనికిరాని రాష్ట్రంగా, అక్కడ ఇది విధ్వంసం జరుగుతున్నట్టు, బాంబు దాడులు జరుగుతున్నట్టు, కల్లోలాలు జరుగుతున్నట్టు, శాంతి భద్రతల సమస్య ఉన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎక్కడుంది శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ ఇష్యూ? ఎక్కడ మత కల్లోలాలు ఉన్నాయి? ఎక్కడ బాంబు దాడులు జరుగుతున్నాయి? ఎక్కడ విధ్వంసాలు ఉన్నాయి?
అంటే మీరు పదే 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 మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం రాష్ట్రం మీద దాడి చేసి పొడిచి కుళ్ళబడుస్తున్నారు. ఎంత పొడిచినా వాళ్ళు అదే రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం కూడా పనిచేసుకుంటూ పోతుంది. అంటే మనం నిన్న జరిగిన మీటింగు, అక్కడికొచ్చిన ప్రజల ఉత్సాహం, అక్కడికొచ్చిన ప్రజల అభిమానం చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు ఎంత ఇషం కక్కినా ఇషం అమృత రూపంలో ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు గక్కే విషయాన్ని అమృతంగా మార్చుకొని వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు తప్ప ఇది కంపెనీలపై కట్టుకథలట సమాచార హక్కు చట్టం ప్రకారం వచ్చిందన్నట్లుగా వార్తలు రాశారు. దీనికైనా సిద్ధం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మొక్కల దాడి, సిద్ధం సభ వేదికగా దిగజారిన జగన్ రాజకీయం. దీనికి సంబంధించి నిన్న రాప్తాడు సిద్ధం సభలో చెలరేగిన వైసీపీ మొక్కలు నువ్వు ఆంధ్రజ్యోతి అని ఆరా తీసిన మరీ హంతకదాడి, ఫోటోలు తీసిన వారిని ఆపి ఆ పత్రిక పేరు అడిగి ఐడెంటిటీ కార్డు చూపాలంటూ దౌర్జన్యం, ప్రతి వారిని నువ్వు ఆంధ్రజ్యోతి అని అడిగిన వైనం, ఆంధ్రజ్యోతి అని తెలియగానే పిడిగుద్దులు కర్రలతో దాడి, 1/2 కిలోమీటర్ల వరకు కొట్టుకుంటూ వెళ్ళిన ముఖ సొమ్మసిల్న వదలలేదు సిఐ పైన దాడికి ప్రయత్నం, ఆంధ్రజ్యోతి అని అడిగారట. ఇక మిగతా పత్రికలు ఈనాడు లేదు, సాక్షి లేదు, లేకపోతే ఆంధ్రప్రభ లేదు, దిశ లేదు, ఏ పత్రిక లేదు, ఓన్లీ ఆంధ్రజ్యోతిని ఎందుకు అడిగారంటే మీరు రాసే దివాలా గోరుతనం, మీరు రెచ్చగొట్టే విధానం, మీరు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల మీద కక్కే విషం, ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజలు మీ పేపర్లని కాలబెట్టే పరిస్థితి వచ్చింది, విరక్తి వచ్చి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయి, వాళ్ళకు వచ్చే సంక్షేమం కనపడుతుంది, వాళ్ళకు వచ్చే పరిపాలన ఫలితాలు కనపడుతున్నాయి, వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కనపడుతున్నాయి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉపాధి రంగంలో. ఇవన్నీ ఉండగా అసలు ఏమి లేదు, విధ్వంసం అయింది, అయిపోయింది అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలా? కాబట్టి సరే, దాడి అనేది నిజంగా దాడి జరిగి ఉంటే దాడిని ఖండించాల్సిందే. జర్నలిస్టుల మీద దాడి అనేది తప్పు. కానీ ఈ దాడి వెనక అసలు ఏముంది? ఓన్లీ ఆంధ్రజ్యోతికి పైనే దాడి చేయడానికి రీజన్ ఏంది? అక్కడ ఏం జరిగింది అనేది రాయడు. ఓన్లీ దాడి జరిగింది, మిగతా సభ అంతా వేస్ట్ అన్నట్టుగా. ఆ సభ జరిగిన దాని గురించి కానీ, సభకు వచ్చిన జనం గురించి కానీ ఏది లేదు. ఒక వ్యక్తి పైన జరిగిన దాడి, అది ఆంధ్రజ్యోతి కాబట్టి చేశారు అని నీకు నువ్వే డబ్బా కొట్టుకునే పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం, తిన్నదంతా కక్కిస్తాం లోకేష్. ఈ సీఎం పాపాల పుట్ట, అబద్ధాల కోరు, సొంతంగా పేపరు టీవీ లేవట, ఇవి ప్రజాధనంతో తెచ్చినవి, 1,00,000 కోట్ల లూటీ చేసి భారత్ సిమెంట్స్ ఏర్పాటు, బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్లు అవినీతి పునాదులపై కట్టినవి, ఉత్తరాంధ్ర బొత్స, వైవి సుబ్బారెడ్డి కుటుంబాలకు సీఎం రాసిచ్చాడు, టీడీపీ వస్తే పథకాలు రద్దు అంటూ తప్పుడు ప్రచారం, వైసీపీ వచ్చాకే 100 స్కీములు రద్దు, జాబ్స్ క్యాపిటల్ను గంజాయి రాజధానిగా చేశారు, 1,00,000 కుటుంబాల నాశనం, మేము వస్తే హైదరాబాద్కు ధీటుగా విశాఖ అభివృద్ధి, శంకారామ సభలో లోకేష్ హామీ. జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తారట లోకేష్, మేము వస్తే జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం, తిన్నదంతా కక్కిస్తాం. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు మీరే ఉన్నారు. 2014 ముందు సిబిఐ కేసులు పెట్టి, ఈడీ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పటికే ఆయన పైన 1,00,000 కోట్లు తినడానికి మీరు పత్రికలు వేశారు. రాజా ఆఫ్ కరప్షన్ అని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఢిల్లీ పోయి మీ నాయన అందరికీ పంపిండు బుక్స్. మరి ఎందుకు గక్కీలు? అప్పుడు నిజంగానే అవినీతి చేసి ఉంటే, నిజంగానే అక్రమాస్తులు ఉంటే, 1,00,000 కోట్లు ఉంటే 2014 నుంచి 19 వరకు కక్కీలేనోడివి, కక్కీయటానికి ఆడు ఉండుంటే, ఆడు నిజంగానే అక్రమాస్తులు ఉండుంటే 14 నుంచి 19 వరకు ఎందుకు కక్కీలే? అంటే మీరు రాజా ఆఫ్ కరప్షన్ తప్పు, మీరు అంతకుముందు చేసిన అభియోగాలు తప్పు, 1,00,000 కోట్లు సంపాదించలేదు, ఈ మధ్యలో సంపాదించండి అంటే మీరు అనేది 19 నుంచి ఈ మధ్యలో. మరి అంతకుముందు మీరు అన్న మాటలేంది? ఇవన్నీ ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టడానికి. మీరు రాజశేఖర రెడ్డి ఎక్కిన దగ్గర నుంచి 1,00,000 కోట్లు రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్తారు. మరి 14 నుంచి 19 వరకు ఏం చేశారు? మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్రంలో మీ కొలీజియన్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ మీరున్నారు. 14-19 మధ్యలో ఎందుకు కక్కించలేదు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసి, అక్రమాలు చేసి 1,00,000 కోట్లు సంపాదించుంటే ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? లేదు, అది అబద్ధమా? మీ ఆరోపణ అబద్ధమా? ఇప్పుడు కొత్తగా ఎత్తుకున్నారు, కక్కిస్తాం 1,00,000 కోట్లు, ఈ కోట్లు, ఆ కోట్లు, జగన్ అక్రమాస్తులు. ఈ అక్రమాస్తులు ఎప్పటి నుంచి మీరు అనేది 2007 నుంచి మేము చూస్తున్నాం. 2007 నుంచి చూస్తుంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకు 2014 నుంచి 19 మధ్యలో మీరు చెప్తున్న అక్రమాస్తులను ఎందుకు రికవరీ చేయలేదు? ఇప్పుడు ఎక్కడి నుంచి జప్తు చేస్తారు? ఎప్పుడు సంపాదించండి ఆయన ఆస్తులు అనే వాటికి సమానం చెప్పాలి. కొంచెమైనా మెదడు ఉండాలి మాట్లాడేటప్పుడు. మీరు నిజంగానే కొత్తగా అధికారంలోకి వస్తుంటే మేము ఇంతవరకు అధికారంలో లేము,
మేము ఆయన పైన ఇది చేస్తాం, అక్రమాస్తులను జప్తు చేస్తాం, మేము వస్తే మేము లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు, మాకు ఏమీ లేదు, ఇల్లు వాకిలు ఏది లేదు, మొత్తం ఆస్తులు అమ్మి జనాలకు పెట్టినాం అంటే మీ అంత పుణ్యాతులు లేరు, మీరు పుణ్యపురుషులు, మీరు ఆణిముత్యాలని ప్రజలు నమ్ముతారు. మీరు నిజంగానే ఎట్లాంటి కార్లు లేవు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, మీకు కూడా మీరు రోడ్డు మీద ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లెక్క మీకు ఉన్న ఆస్తులన్నీ అమ్మి జనాల కోసం పాపం సర్వీస్ చేస్తారంటే జనం కూడా మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకుంటారు. మీరు చేసే పని ఏంది, మీరు 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 ఉండే ప్యాలెస్లు ఏంది, మీరు తిరుగుతున్న కార్లు ఏంది, మీ మెయింటెనెన్స్ ఏంది, మీ హెలికాప్టర్లు ఏంది, మీ విమానాలు ఏంది, మీ లగ్జరీ ఇదేంది, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు? మీరు మళ్ళీ ఇంకొకటి ఉత్తరాంధ్రాను బొత్సాకు వైవి సుబ్బారెడ్డికి రాసించాను. నువ్వెవరికి రాసినావు? సుజనాథ చౌదరికి రాసినావు. అప్పుడు 2014 నుంచి 19 వరకు రాయలసీమను సీఎం రమేష్కి రాసినావా? నెల్లూరు ఆ ప్రాంతాన్ని అమరావతిని నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకి రాసినావా? రాసియటానికి నువ్వెవరు, ఆయనెవరు? ఇది ప్రజలకు సంబంధించిన రాష్ట్రం, ప్రజల ఆస్తి. రాసిచ్చుకోవడానికి నువ్వు ఒక రాజు, ఆయన ఒక రాజా? జగన్ దమ్ముంటే చర్చకరా, ఏ అంశం పైన బహిరంగ చర్చకు రెడీ బాబు. ఎవరి పాలన స్వర్ణయుగం, ఎవరిది రాతి యుగమో తేల్దాం. సిద్ధం సభలకు 100 కోట్ల ఖర్చు, బూటక ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు, నిస్పృహతోనే మీడియాపై దాడులు. ఇదే జగన్ రాజకీయంగా చివరి ఛాన్సు. ఫ్యాన్ను మడత పెట్టడానికి జనం సిద్ధం. టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ. బూటక ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు, దమ్ముంటే నాతోటి బహిరంగ చర్చకు రా, సిద్ధమా? ఏ అంశం మీదైనా ఎక్కడైనా ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ దమ్ముంటే చర్చకురా? ఎస్, దమ్ముంటే చర్చకు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్చకు వస్తే ప్రజలు వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డితో కానీ ప్రజలు చర్చకు వస్తే ఫెయిల్ అయ్యేది అంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ప్రజలకి డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ తెచ్చిండు, సచివాలయ వ్యవస్థ తెచ్చిండు, అధికార వికేంద్రీకరణ చేసిండు, వాళ్ళ ఇంటికి అన్ని సేవలు చేస్తాడు. డీబీటీ నాన్ డీబీటీ కింద 4,31,000 కోట్లు ఇప్పటికే జమ చేసిండు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తెచ్చిండు. ఆయన చెప్తుండు. నువ్వేం చెప్పడానికి ఉన్నాయి? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు, మొన్న 5 ఏళ్ళు చేసినావు రాష్ట్రం చీలేక. ఏమి ఉన్నాయి నీ దగ్గర చర్చ చెప్పడానికి? నువ్వు పెట్టుబడులు ఆ ఎవడికి వచ్చినాయి, ఎవడింట్లోకి వచ్చినాయి పెట్టుబడులు? నీ చుట్టూ ఉండే సుజనా చౌదరి అట్లాంటి బినామీలకు వచ్చినాయి తప్ప నువ్వు చెప్పే పెట్టుబడులు, నువ్వు చెప్పే ఇండస్ట్రీసు, నువ్వు చెప్పే బిజినెస్లు ఏ పేద ప్రజల ఇంటికి లాభం జరిగింది అనేది ప్రజలే చర్చిస్తారు. ఎస్, అది చర్చిస్తారు. ఇంకా మీరు ఢిల్లీకి ఊకపోయి వాళ్ళ కాళ్ళబేరానికి పోతారు బీజేపీ దగ్గరికి. 2019లో మీరు అన్న మాటలు వీడియోలు ఉన్నాయి, వీడియో క్లిప్స్. అమిత్ షా, మోడీ నరహంతకులు, ఏపీ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేశారు, వాళ్ళని క్షమించొద్దు, బీజేపీ ఒక నరహంతక పార్టీ, మతతత్వ పార్టీ, నేను ఆ పార్టీతో కలవటం తప్పు చేసినా అని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడిను. మళ్ళీ అదే బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు పోతాను అని చర్చకు సిద్ధమని ప్రజలు అంటున్నారు. చర్చకి చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నాం మేము, బీజేపీతోని పొత్తుకి ఎందుకు పోతాడు అని జనం అంటున్నారు. ఆ చర్చకి ఏం సమాధానం చెప్తూ, వాళ్ళు వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తూ, మళ్ళీ రేపు 20వ తారీఖు ఏదో ఉందట ఢిల్లీకి పోయేది వాళ్ళతో చర్చించడానికి. అసలు వాళ్ళు పిలుస్తున్నారా, వాళ్ళని బతిలాడుకొని పోతుందా అర్థం కాని పరిస్థితి. అసలు ప్రశ్న సూటిగా సామాన్య మానవుడు ప్రశ్నించినా చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉన్నాయి. బీజేపీతోని పొత్తు ఎందుకు, ఒకళ్ళు ఎవరైనా పెట్టుకుంటామన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో 100% లేదు అని ఖండించే దమ్ము, ధైర్యం నీకు లేదు. మీరే కాళ్ళు పట్టుకునే పరిస్థితికి ఎందుకు వస్తున్నారు అంటే మీ కుర్చీ కోసం, మీ పదవుల కోసం. ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, ఎవరినైనా మళ్ళీ విమర్శించవచ్చు, అదే వ్యక్తిని, అదే పార్టీని. బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకుంటారు, 18కి వచ్చేటాలకి విమర్శిస్తారు. అంతగానో నష్టం చేసిన పార్టీ ఈ దేశంలో ఏది లేదంటారు. అమిత్ షా, మోడీ అంత నికృష్టులు లేరంటారు 19-18 మధ్యలో. మళ్ళీ ఇప్పుడు 2024కి వచ్చేటాలక వాళ్ళని పల్లెత్తు మాట అనకపోగా, అయా మీ కాళ్ళు పట్టుకుంటాం, మీతో పొత్తు పెట్టుకుంటాం, మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వండి, మాతో మాట్లాడండి, కనీసం మాట్లాడినా మాకు జగన్ వైపు నుంచి ఒక భయం లేకుండా పోద్ది అనే ఒక భయాందోళనలో మీరు ఎక్కడ కేంద్రం మోడీతో సఖ్యతగా ఉంటే మన ప్రజలు పర్లేదు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు మోడీ, జగన్, లేకపోతే ఇంకోటి అనుకుంటారు. కేంద్రంతో సఖ్యత లేదు, నాకే ఉంది అని. ఎందుకు నీకు సఖ్యత ఉండాలి, ఎందుకు సఖ్యత ఉందని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు చర్చకు సిద్ధంగా ఉన్నారు.
జగన్‌తోని కాదు, నీతోని ప్రజలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ విధానాలపైన, మీ నిర్ణయాలపైన మీరు 99లో ఎవరితోని పొత్తు పెట్టుకున్నారు, 2004లో ఎవరితోని పెట్టుకున్నారు, 2014లో ఎవరితోని పెట్టుకున్నారు, మళ్ళీ 18లో ఎవరితోని కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణలో ఎందుకు పెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతోని ఎందుకు పెట్టుకోవడానికి చూస్తున్నారు, ఎన్ని పార్టీలతోని పొత్తు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు, మీ లక్ష్యం ఏంది, ఎజెండా ఏందని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు స్పష్టంగా అడగటానికి, చర్చించడానికి మీతో సిద్ధంగా ఉండరు. పెట్టండి చర్చ, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి ఈరోజు ఇచ్చిన వార్తలు. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఈరోజు ఆంధ్రప్రభ, ప్రజలు చల్లగా ఉండాలంటే ఇంట్లోనే ఫ్యాను, సైకిల్ బయటే గ్లాసు సింక్లోనే, అక్కా చెల్లెమ్మల అవాతాతలకు చెప్పండి, మళ్ళీ ఆశీర్వదిస్తే ఒక్కసారి అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టి అభివృద్ధి ఫలాలను అందించా, మళ్ళీ ఆశీర్వదిస్తే మరిన్ని సంక్షేమ ఫలాలను అందిస్తా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేదలకు ఎనలేని సేవ చేశా, ఏకంగా 2.55 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి అందించా, దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తలవంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న కొన్ని కోట్ల గుండెలు మా బిడ్డ అంటూ తోడుగా నిలవాలి. మరి మిమ్మల్ని అడుగుతున్నా, మీరంతా సిద్ధమేనా? మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, వాలంటీర్కి ఒక్క విషయం చెబుతున్నా, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం, అందుకే 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి అని చెప్పి వారు నిన్న సిద్ధం సభలో రాప్తాడులో చెప్పారు. ప్రతి పేదవాడికి పేదవాడి గుండె ఏకం కావాలి, పెత్తందారులు తోడేళ్ళలా ఏకమవుతున్నారు, జగన్కు మీరే తోడు, వారికి పొత్తులుంటే చాలు, 650 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు 10% కూడా అమలు చేయలేదు, నేను ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాను, 175 సీట్లు గెలిపించాలి, సమరవేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం, రాప్తాడు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఆంధ్రప్రభ రాప్తాడులో జరిగిన ఒక సభకు సంబంధించి ఆ సభకు సంబంధించి ఫోటో వేసింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వేశారు. ఇక చూడండి ఫోటోలో చాలా పెద్ద ఎత్తున లక్షలలో జనం వచ్చిన పరిస్థితి, దానికి సంబంధించిన ఒక వార్త. ఇంకోటి దిశ పేపర్లో చూద్దాం. దిశ అంతర్మదనం, బీజేపీతో పొత్తు నష్టమా లాభమా? అంతర్మదనం అట. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు అంతర్మదనంలో పడ్డారు, సంఘర్షణలో ఉన్నారు, ఏం చేయాలన్న తెలియని పరిస్థితి. అటు బీజేపీ పొత్తు పెట్టుకోవటానికి సిద్ధంగా లేదు టీడీపీతోని, వాళ్ళు అసలు అయినా డేకట్లేదు, అయినా బతిలాడుకొని పోవాలన్నా, పోతే ఇబ్బందే, పోతే ఏమొస్తుంది, నష్టమా లాభమా అని అంతర్మదనం అట. అంతర్మదనం, బీజేపీతో పొత్తు నష్టమా లాభమా? ఢిల్లీ పెద్దలు జగన్పై కఠిన వైఖరి ప్రదర్శిస్తారా? ఇది నీ ఎజెండా. ఢిల్లీ పెద్దలు జగన్పై కఠినంగా వ్యవహరించాలి, ఆ వ్యవహరించడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి పోతాం అనేది స్పష్టంగా కనపడుతుంది. టీడీపీ శ్రేణుల్లో గుబులు, చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, బీజేపీతో కలిస్తే సీఎం జగన్ను కట్టడి చేస్తారని చంద్రబాబు, పవన్ భావించారు, ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాషాయ పార్టీతో పొత్తుకు సిద్ధమని లీకులు ఇచ్చినా ఢిల్లీ పెద్దల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. రాష్ట్రంలో జగన్ దూకుడు కళ్ళెం వేస్తున్న దాఖలాలు లేవు. అలాంటప్పుడు రాష్ట్రానికి దగా చేసిన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీతో చెలిమి వల్ల ఒరిగేదేమిటి? రాష్ట్రానికి దగా చేసిన బీజేపీ పార్టీతో పొత్తు, మరి ఎందుకు పోయారు ఢిల్లీ అమిత్ షాని కలవటానికి అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్రానికి దగా చేసిన పార్టీ అని 2018, 19 చెప్పి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతోని, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టింది, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన వ్యతిరేకంగానే పుట్టిన పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పార్టీ. ఎన్టీ రామారావు 83లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, అదే కాంగ్రెస్ పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్న రోజు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆత్మని క్షోభించి కత్తితో పొడిచి చంపింది 2018లో కాంగ్రెస్ పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్న రోజే చనిపోయింది, చంపేసినావు. ఇప్పుడు లేదు, దాని ఆత్మని, దాని ప్రాణాన్ని తీసినావు చంద్రబాబు నాయుడు. అంటే నీ యొక్క కుర్చీల కోసం, నీ యొక్క పంతాల కోసం ఆ రోజు బీజేపీతో డిఫర్ అయి బయటకు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు బీజేపీ దగ్గరకు పోతుంటే మళ్ళీ ఇక్కడ అంతర్మాదం అన్నమాట. రాష్ట్రానికి దగా చేసిన పార్టీతో ఎట్లా పొత్తు పెట్టుకోవాలని అనేది తమ్ముళ్ళ మెదలుడుతున్న ప్రశ్న. మంగళవారంలో చంద్రబాబు, పవన్ సీట్ల పంపకై ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగింది, అది వాస్తవం కాదని తేలింది. ఇంతకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై టీడీపీ శ్రేణిలో ఉత్కంఠ అని చెప్పి, మీ అంతర్మాదనం ఇదంతా సీట్ల కోసం, మీ సీటు కోసం, మీ సీఎం కుర్చీ కోసం తప్ప వేరే ఏం లేదనేది అర్థమైంది. ఇంకోటి, టీడీపీ హయాంలో విశాఖకు నెలకో పరిశ్రమ అట. 15 రోజులకు ఒక ఐటీ కంపెనీ ప్రారంభం. ఇప్పుడు కిడ్నాప్లు, భూదందాలు, దోపిడీలు, హత్యలు. విశాఖ శంకారామ సభలో నారా లోకేష్.
టీడీపీ హయాంలో నెలకో పరిశ్రమ విశాఖకు వచ్చింది. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒక ఐటీ కంపెనీని ప్రారంభించేవాడిని. ఇప్పుడు ఉన్న కంపెనీలు తరలిపోతున్నాయి. కార్యనిర్వాహక రాజధాని పేరుతో విశాఖను వైసీపీ నేతల కబ్జాల రాజధానిగా మార్చారు. విశాఖలో జరుగుతున్నది కిడ్నాపులు, భూదందాలు, దోపిడీలు, మర్డర్లు మాత్రమే. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులే కిడ్నాప్ అయ్యారంటే ఇక సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడిన తహసీల్దార్ రమణయ్యను వైసీపీ నేతలే చంపారు. ఏంది విశాఖలో జరుగుతున్నది? రోజు కిడ్నాపులట, భూదందాలట, దోపిడీలట, మర్డర్లట. ఆ విశాఖపట్నంలో ఉన్నోళ్ళు జనాలు చుట్టూ చూసుకుంటారు. ఎక్కడ దోపిడీలు, ఎక్కడ మర్డర్లు అవుతున్నాయి, మేము విశాఖపట్నం ఉన్న మంచి పేరుని జరగకూడదు, మర్డర్లు అవుతున్నాయని మీరే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు విశాఖలో రోజు మర్డర్లు అవుతున్నాయి, రోజు దోపిడీలు అవుతున్నాయి, దొమ్మీలు అవుతున్నాయి, భూ కబ్జాలు అవుతున్నాయని ఆ విశాఖపట్నం మీద విషం చిమ్మి దాన్ని కత్తితో పొడిచి విశాఖపట్నాన్ని చంపాలని మీరు చూస్తున్నారు. మీరు ఎంత అయితే చంపాలని విషం చిమ్ముతున్నారో, మీరు ఎంతైతే కత్తితో పడుతున్నారో అదే ఉత్సాహంతోనే అటు ప్రభుత్వం పనిచేసుకుంటూ దాని యొక్క ప్రతిష్టను పెంచే కార్యక్రమం చేస్తుంది. మీ యొక్క స్వలాభం కోసం విశాఖపట్నం పని అయిపోయింది, విశాఖపట్నంలో ఏమి లేదు, ఎడారి అనే ఒక కలరింగ్ ఇస్తున్నారు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు, ఆయన స్టేట్మెంట్ చూడండి. టీడీపీ హయాంలో విశాఖకు నెలకో పరిశ్రమ అట. ఈయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒక కంపెనీని ప్రారంభించిండట. నెలకొక పరిశ్రమ లేదా 15 రోజులకు ఒక పరిశ్రమ పెడితే మీరున్నది 60 నెలలు, 60 × 2 120 కంపెనీలు ఏపీలో విశాఖపట్నంలో వచ్చి ఉండాలి ఏం చెప్పిన లెక్క. మరి 120 కంపెనీలు ఏమేమి కంపెనీలు వచ్చినాయి, వాటిలలో ఎంతమందికి ఉపాధి వచ్చింది, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, అందులో ఎన్ని ఎనికిపోయినాయి. మీరు ఎనికిపోయినాయి అంటున్నారు కదా, జగన్ చూసి పారిపోయారు అంటున్నారు కదా, ఎన్ని కంపెనీలు పోయినాయి? సిగ్గుండాలి మాట్లాడటానికి. 15 రోజులకు ఒక కంపెనీ వచ్చిందట, నెలకు ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టిందట. మరి అన్ని పెడితే ఒకసారి అన్ని అట్ట పోయినాయి. 5 ఏళ్ళు కూడా గడవలేదుగా మీరు పోయి. నిజంగానే మీరు అన్ని వచ్చి ఉంటే అంటే మీరున్నప్పుడే మిమ్మల్ని చూసి మీ అంత నీతివంతులు, మీ అంత నిజాయితీ పరులు, మీ అంత విలువలతో కూడిన వ్యక్తులు లేరని వాళ్ళకి దేశం అంతా వామ్మో చంద్రబాబు నాయుడు గారు ఉండరు, ఆయనకు మించినోడు ఈ దేశంలో ప్రపంచంలో లేడు, ఆయన అంత అద్భుతమైన వ్యక్తి ఎవరు లేరని ఆయన చూసి పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళక ఈయన ఒక పెద్ద క్రిమినల్, ఈయన ఒక 1000 మర్డర్లు చేసిండు, వామ్మో ఇట్లాంటి వాడు కాదు మమ్మల్ని మర్డర్ చేస్తారని భయపడి పారిపోతున్నారు. మీరు తెచ్చిన కంపెనీలు పారిపోయినాయి. ఎన్ని పోయినాయి? అసలు మీరు ఎన్ని తెచ్చారు? ఇప్పటికి ఎన్ని పోయినాయి? మీరు ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజలను అవమానిస్తున్నారు, రెచ్చగొట్టడానికి చేసే ప్రసంగాలు కాదయి. మీరు ప్రజల్ని, విశాఖపట్నాన్ని అవమానిస్తున్నారు పదే. అంతా అయిపోయింది అనే పద్ధతిలో విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ని అవమానించుకుంటూ మళ్ళీ అదే ప్రజలతోని ఓట్లు వేయాలి అంటే వేసే పరిస్థితి లేదు. మీరు ఎంతైతే అవమానిస్తున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓహో మన్నే దాడి చేస్తున్నారు, మనిపైనే వాళ్ళ సీఎం కుర్చీ కోసం దాడి చేస్తున్నారు, వీళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచాలి, వీళ్ళకి హైదరాబాద్కే పరిమితం చేయాలి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని ఆ సభలు, ఆ సిద్ధం సభలకు ఆ రేంజ్లో జనం పోయే పరిస్థితి ఇప్పటికైనా గమనించుకోవాలి. ఇది దిశ పత్రికలో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.